అది దెయ్యమా దేవకన్య? ఏంటి శంకర్ అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు ఇలా చక్కగా రెడీ అయి వస్తేను. నాకు ఎందుకో నిన్ను చూడగానే దయ్యమని మర్చిపోయి ఆడపిల్లనని గుర్తొచ్చింది శంకర్. దెయ్యానికి కూడా ఆడతనాన్ని గుర్తు చేస్తున్నాడంటే శంకర్ మామూలుగా మాయ చేయట్లేదుగా. అందుకే నీకోసమే ఇలా రెడీ అయ్యాను. నా కోసం నువ్వు రెడీ అవ్వడం ఏంటో నా కర్మ కాకపోతే. శంకర్, పద మనం వెళ్దాం. ఎక్కడికి? చెప్పాను కదా, ఈరోజు శ్మశానంలో మా దయ్యాల పండుగుందని. ఈ రాత్రికి చుట్టుపక్కల ఉన్న దయ్యాలమందరం వచ్చి కలుస్తాం. మీరు కలిసే చోటికి నేనెందుకు? నేను మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను శంకర్. దెయ్యాలతో పరిచయాలు? శంకర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. ఇదేంటిది? శ్మశానము దయ్యాల ఫంక్షన్ అంటుంది. వెళ్తే ఒగ్గోలా, వెళ్ళపోతే ఒగ్గోలా. ఏం చేయాలో ఏంటో. ఏంటి శంకర్ ఆలోచిస్తున్నావు? నాతో రావడం నీకు ఇష్టం లేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు. మీరు చేసుకునే ఫంక్షన్ కి నువ్వు నేను మాత్రమే వెళ్తే ఏం బాగుంటుంది? అసలు నువ్వు నేను పరిచయం అవ్వడానికి కారణమైన ఆ శివారెడ్డిని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. శివారెడ్డినా? అవును, నువ్వు దొరికింది ఆయన పొలంలో, ఉంటుంది ఆయన ఇంట్లో. ఆయన్ని పిలవకపోతే పాపం ఫీల్ అవ్వడు. నిజమే. శివారెడ్డి గారు, శివారెడ్డి గారు, ఉండు. శివారెడ్డి గారు, నువ్వు పిలిస్తే వినపడదు. శివారెడ్డి, 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 వస్తా ఉండా, తొందరరా. ఏందమ్మా? మీరు మాతో ఫంక్షన్ కి రావాలి. నేను రానమ్మా, నేను రాను. నువ్వు కోపంగా చూస్తున్నావు, నేను రానమ్మా.